ఫ్రెండ్స్ ఈరోజైతే మనం మార్కో మూవీ బీజీఎంతో మంచి యానిమేషన్ తోటి వీడియో చేసిన చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటది. ఇందులో నేను షేక్ ఎఫెక్ట్ కానీ, యానిమేషన్ కానీ మొత్తం డీటెయిల్‌గా చెప్పాను. వీలుంటే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఆ వీడియోనే ఎలా ఉందో చూడండి. మీకు తెలుసా మార్కో ఎవరని? వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇందులో నేను 2 విషయాలైతే చెప్తాను. కొన్ని ఎఫెక్ట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదు మాకంత ఓపిక లేదని అనుకుంటే మీరు ప్రాజెక్ట్ కూడా ఉంటది. వీలుంటే ట్రై చేయండి. కానీ ఆ ప్రాజెక్ట్‌లో ఒకటే ఫోటోకి యానిమేషన్ ఉంటది. మిగతా ఫోటోస్‌కి అయితే యానిమేషన్ అయితే ఉండదు. వీలుంటే ట్రై చేయండి. ఓకేనా? నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. వీలుంటే ఆ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసే ముందు ఫాంట్ యాడ్ చేసుకుందాం. చాలామంది ఫాంట్ డౌటే ఉంటది. ఓకే. ఫస్ట్ అయితే ప్రాజెక్టింగ్‌లో ఒక ఇమేజ్‌కి యానిమేషన్ కూడా ఉంటది. ఇమేజ్ సెలెక్ట్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ టెక్స్ట్ అంటున్నా. బై మిస్టేక్‌లో ఇమేజ్ వచ్చింది గానీ ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసి కాపీ లేయర్ చేసి మిగతా టెక్స్ట్ ఉన్నాయి కదా! దానికి పేస్ట్ చేసుకోండి. మళ్ళీ మీకు ఆ డౌట్ రావచ్చు. ఆ యానిమేషన్ చెప్పొచ్చు కదా! అని. ఇది చాలా సింపుల్ మళ్ళీ చెప్పాలంటే. ఎందుకంటే ఓకే. ఏం లేదు. ఈ పైన బ్లడ్ కలర్‌ది టెక్స్చర్ ఇమేజ్ ఉంటది. ఇక్కడ కలర్ అని ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి మీరు టెక్స్చర్ ఇమేజ్ ఏదైనా ఇది నచ్చకపోతే సంథింగ్ ఇప్పుడు వేరేది పెడుతున్నాను. చూద్దాం ఒక నిమిషం ఏదైనా ఒకటి. ఇది పెడుతున్నా. ఓకే. ఇక్కడ చేంజ్ అయింది. ఇక్కడ ఇలా అయితే చేంజ్ చేసుకోవచ్చు. దీనికి యానిమేషన్ ఏముండదు. ఫేడ్ యానిమేషన్ ఒకటుంటది. కింద మనకు టెక్స్ట్ స్పేసింగ్ అని ఉంటది. అంటే లెటర్ మనం స్పేస్ అయితే ఇవ్వచ్చు ఇలా లెటర్ గ్యాప్‌లో. ఓకే. వీలుంటే ట్రై చేయండి. అంతే దీంట్లో ఏముండదు. ఓకేనా? అందుకోసం ఎక్స్‌ప్లెయిన్ అయితే ఏం చేస్తలేను. ఇక్కడ మెయిన్ పాయింట్‌లోకి వస్తే ఇవి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్‌లో 5 ఫోటోస్ ఉన్నాయి. టెక్స్ట్‌కి బాగా సెట్ అయితది. మార్కో అనే టెక్స్ట్ కూడా బాగానే ఉంటది పైన. అది ఫేడ్ యానిమేషన్ ఉంటది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ బ్లడ్ ఇమేజ్ కూడా ఉంటది. దాన్ని బ్లెండింగ్‌లోకెళ్ళి ఓవర్‌లీ చేసుకున్నా. ఓకే. అంతే. ఇందులో గ్రూప్‌లో అయితే ఫోటోస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు గ్రూప్ ఎలా క్రియేట్ చేసుకోవాలని డౌట్ ఉంటే ఒక షేప్ తీసుకోండి. ఈ షేప్‌ని ఇలాగైతే ఒక బాక్స్ కింద ఇలాగైతే ఒక సర్కిల్ అయితే చేసిన. సర్కిల్ కాదు. ఇలా అయితే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఒక ఫోటో తీసుకుంటా. ఓకే. దాన్ని కిందికి తీసుకొస్తున్నా. ఈ ఫోటోని ఆ షేప్‌ని, ఆ ఫోటోని 2 సెలెక్ట్ చేసుకున్నా. ఇలా టిక్ మార్క్ పెట్టుకున్నా. లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా టిక్ మార్క్ వస్తుంది. దాని తర్వాత పైన డిలీట్ ఆప్షన్ ఉంటది. దాని పక్కన 3 ఆప్షన్ ఉంటది కదా! సెంటర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా గ్రూప్ అయిపోయింది. ఇక్కడ చూడండి కనిపిస్తుందా మీకు? ఆ గ్రూప్‌లో ఫోటో అయితే కనిపిస్తుంది. ఇదైతే మన ప్రాసెస్. వీలుంటే ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ చాలామందికి ఫోటో యానిమేషన్ చెప్పమంటారు. కాబట్టి ఒక ఫోటో యాడ్ చేస్తున్నా. ఓకే. దీనికి ఫస్ట్ ఏం చేద్దామంటే ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఫస్ట్ మీరు టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. పైన సెర్చ్ చేయండి టైల్స్ అని. మిర్రర్ ఆన్ చేసుకోండి. కింద మిర్రర్ ఉంటది. దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి బ్రైట్‌నెస్ కంటెస్ట్ అని ఉంటది. ఆ ఎఫెక్ట్ యాడ్ చేసి దీనైతే మనం కంటెస్టెంట్ అయితే కొంచెం పెంచుకుందాం. ఒక 10, 12 పెట్టుకోండి. 15 పెట్టినా నో ప్రాబ్లమ్. కొంచెం డార్క్‌గా ఉండాలని ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఎక్స్‌పోజర్ గామా అని ఉంటది. కలర్ అండ్ లైటింగ్‌లోకి వెళ్తే ఎక్స్‌పోజర్ గామా ఉంటది. ఇది చాలా ఇంపార్టెంట్. వీడియో చూడండి. ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి ఎక్స్‌పోజర్ గామా దగ్గర. కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి 2 కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఒక 80, 85 ఆ మధ్యలో పెట్టుకోండి. మళ్ళీ కొంచెం స్పేస్ ఇచ్చి 3 కీ ఫ్రేమ్ దగ్గర పెట్టుకోండి. కొంచెం దగ్గర ఇలా. సెంటర్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఇలా ఎక్కువ పెట్టుకోండి. మళ్ళీ కొంచెం జరిపి ఒక కీ ఫ్రేమ్, మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్, సెంటర్ వచ్చి ఇలా. ఒక కీ ఫ్రేమ్, మళ్ళీ ఒక కీ ఫ్రేమ్, మళ్ళీ ఒక కీ ఫ్రేమ్, సెంటర్ వచ్చి ఇలా. ఇప్పుడు చూడండి. చూశారు కదా! ఇలా. ఎండింగ్ వరకు చేసుకోవచ్చు. నేను కొంచెమే చూపిస్తున్నా గానీ, ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ షేక్ యాడ్ చేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ బ్లర్‌లోకెళ్ళి మోషన్ బ్లర్ ఉంటది. అది కూడా యాడ్ చేసేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అని ఉంటది. ఇక్కడ మనకు రాండమ్ అని ఉంది కదా! ఇక్కడ కనిపిస్తుందా మీకు? దాన్ని యాడ్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్ తోటి. ఇప్పుడు ఇలాగైతే ఉంటది ఆ ఎఫెక్ట్ అయితే. ఓకే. దీనినైతే కొంచెం ఓపెన్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ 25 ఉంది కదా! దీనైతే మీరైతే ఒక 40, 50 చేసుకున్నా నో ప్రాబ్లమ్. 50 చేసేస్తున్నా. ఇక్కడ యాంగిల్ ఉంటది. యాంగిల్ 45 డిగ్రీస్ ఉంటది. 90 చేసుకుందాం దీన్ని. ఇలా వస్తది. ఇక్కడ చూడండి కనిపిస్తుందా మీకు? ఇలా. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చెప్తాను. ఇక్కడ మనకు ఇది ఉంది కదా! స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఇది మనకు 50 ఉంది కదా! దీనైతే ఒక 300, 400 పెడితే ఇలా వస్తది ఫస్టు. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి మళ్ళీ ఒక 3 కీ ఫ్రేమ్ యాడ్ చేయండి.
సెంటర్లో వచ్చి ఎక్కువ పెట్టుకోండి ఇలా. మధ్యలో పెట్టుకోవచ్చు ఇలా. మీరు 3 కీ ఫ్రేమ్ యాడ్ చేసి సెంటర్లో మాత్రమే ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి. చూసారు కదా ఇది. కొంచెం జూమ్ అవ్వాలని అనుకుంటే కీ యానిమేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే. పెద్ద ప్రాసెస్ ఏముండదు. అంతే. ప్రతి ఒక్కటి ఫోటోకి ఇదే ఎఫెక్ట్ కాపీ చేస్తే సెట్ అయిపోతది. అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి.